ఇప్పుడు సిడబ్ల్యూసి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే నష్టపోయిందో అంటే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే దాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలల్గా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా ఏదైతే ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా అరెస్ట్ చేసి అరికెట్టడం, అదేవిధంగా రేపు రాక్ఫిల్ డ్యాము నిర్మాణం చేసేటప్పుడు దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుని మనం చేయాలనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సిడబ్ల్యూసి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆఫరీ ఇక్కడ ఇచ్చేటువంటి డిజైన్స్ని మళ్ళీ వాళ్ళు కూడా సిడబ్ల్యూసి కూడా వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే పిలిచారో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని అవి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అందులో భాగంగానే యుఎస్ఏ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా ఒక ఇద్దరు కెనడా నుంచి వాళ్ళు నిపుణులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 1 ఇయర్ వాళ్ళు ఈ పోలవరాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఏజెన్సీ ఇచ్చేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సిడబ్ల్యూసి ఇచ్చే డిజైన్స్ ఏముండో వాటిని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ద బెస్ట్ ఏంటనేది వాళ్ళు కూడా డిసిషన్ ఇవ్వడానికి కోసం చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నేషనల్ ఏజెన్సీని తీసుకోవడం జరిగింది. అది ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఈ పోలవరం విజిట్ ఉంటుందని చెప్పడం జరిగింది.